రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఏ సంస్థ అయినా సరే ఒక ఫార్మాట్ ఉంది. షెడ్యూల్ 3లో ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ప్రకారమే వాళ్ళు ఇవ్వాలి. అకౌంట్ ప్రాఫిట్ ఇంత, లాస్ ఇంత, బ్యాలెన్స్ షీట్ ఇది, ఆస్తులు ఇన్ని, అప్పులు ఇన్ని అనే ఫార్మాట్ ప్రకారం ఇవ్వాలి. ఆ ఫార్మాట్ ప్రకారం ఈయన ఇవ్వట్లేదు అన్నదే నేను 2006లో చెప్పినటువంటి ప్రెస్ మీట్. 2006లోనే చెప్పాను నేను. ఆయన ఏవి పాటించట్లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టే నడుపుతున్నారు, కానీ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు అని అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళకి బాధ్యత వహించాలి. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చిన్న విషయం కాదండి. ఆల్మోస్ట్ ఐఏఎస్, ఐపీఎస్లు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ లెవెల్లో ఉంటుంది. మీలో చాలామందికి తెలుసు. ఎవడు పడితే వాడు చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరు, చాలా పెద్ద సిలబస్. చాలా కష్టపడి వాడు చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి వస్తాడు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి వచ్చినటువంటి వాడికి ఆ ముద్ర వేస్తే, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది, కాగ్కి జీతాలు ఇచ్చేది ఎవరో గవర్నమెంటే. అయినా కాగ్ రిపోర్ట్లో ఈ గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ రాస్తారు. ఎక్కడెక్కడ తేడా వచ్చిందో అకౌంట్ రాస్తారు. రాయటం కోసమే ఆడిట్. ఈ ఆడిట్లో ఎందుకు అరెస్ట్ చేశారండి అని వీళ్ళు పెట్టినప్పుడు పోనీ పెడితే తప్పేం లేదు. నువ్వెందుకు మాట్లాడట్లేదు అనడం ద్వారా దానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి యాంటీ రాయిలీ అనేటువంటి కలర్ వచ్చేసింది. నేను జగన్మోహన్ రెడ్డిని ఏమీ అంటలేదు అన్న మాట అక్కడెందుకు అనేటప్పుడు నేను అంటాను. ఇప్పుడు ఎందుకు అంటలేదంటే, అక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ కేసు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడే మీ దగ్గరే 10 ప్రెస్ మీట్లు పెట్టి అడిగాను, అందులో ఎఫిడేవిట్ వేయండి బాబు అని. వేయలేదు. జగన్మోహన్ రెడ్డి వేశాడు. ఈగానే జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించగలను? కామన్ సెన్స్ కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో మీ మీద ఎప్పుడైనా కేసు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? మీరు ఆయన హైలైట్ చేస్తున్నారు కాబట్టి. నాకున్నదే, నా ఎజెండాలో ఉన్నదే నెంబర్ 1 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విషయం తేలాలి. నెంబర్ 2 నా స్వార్థం. మార్గదర్శి కేసులో నేను చెప్పింది రైటు అంటే, నా మీద మార్గదర్శి వాళ్ళు వేసినటువంటి డిఫమేషన్ కేసు ఏదైతే ఉందో అది డిస్మిస్ అవుతుందని. నా మీద ఆయన కేసు వేసాడు, కానీ నేను ఆయన మీద ఏం కేసు వేయలే. మార్గదర్శి చిట్ ఫండ్స్ చేత వేయించాడు. అది కూడా రామోజీరావు గారు, నాకేం సంబంధం లేదు, మార్గదర్శి చిట్స్ వాళ్ళు వేశారని. ఆ చిట్స్ వాళ్ళు కూడా చెప్పారు, చచ్చా రామోజీరావు అండి, మా చిట్ ఫండ్ కంపెనీ మీద మీరు మాట్లాడడానికి ఎవరిచ్చారు అక్కని. ఈవేళ బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా రామోజీరావు గారికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది. చిట్ ఫండ్ కంపెనీకి దానికి సిస్టర్ కన్సర్న్, ఇవన్నీ ఒకే హెచ్యుఎఫ్కి చెందినవి అని బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడు ఆయన. అలా చేయటానికి, వ్యాపారం చేయడానికి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కేసు పెడుతుంది. దాన్ని కేసు పరంగా ఇచ్చేయాలి తప్ప ఎందుకు దీన్ని ఇలా అరుణ్ కుమార్ నేను ఇప్పుడు మొన్న మార్గదర్శి మీద ఆయన ఎస్ఎల్పి వేశారండి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో. దానికి ఆయన సమాధానం ఇచ్చాడు. 140 పేజీలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాను. 140 పేజీల రామోజీరావు గారి ఎఫిడవిట్లో 63వ పేజీ నుంచి 138వ పేజీ వరకు, అంటే దాదాపుగా 70 పేజీలు సగం మించి ఏమి రాశారా అంటే, నేను 2006 నుంచి ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ తెలుగు పేపరు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను, తెలుగు పేపరు, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. నాకేంటండి సంబంధం? స్టేట్ గవర్నమెంట్ కేసు వేశారు, ఆ కేసు తప్పు అని వాళ్ళు రిప్లై చేయాలి. మధ్యలో నా స్టేట్మెంట్లు ఎందుకు? నా స్టేట్మెంట్లో 70 పేజీలు వేశారు. నా మీదే వేశారు డెఫమేషన్. నా మీదే 50 లక్షల డెఫమేషన్ వేశారు. వీడికి పని లేదండి, ఇంకా రామోజీరావు తప్ప ఇంకేం కనపడదు అని నా మీద పడుతూ ఉంటారు. ఎప్పుడైనా రామోజీరావుని అడిగారా? అని మీకేం పని అండి? అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి అలిగేషన్ చేశాడు, మిమ్మల్ని ఏమైనా అవమానించాడా? ఎవడు రామోజీరావు, కేడీ గారు అలాంటి మాట్లాడను అన్నాను నేను? రామోజీరావు గారనే అన్నాను. మీ కంపెనీ చేస్తుంది తప్ప, మీరు డబ్బులు తినేశారు, డబ్బట్టు పారిపోతున్నాడని కూడా నేను ఎప్పుడు అనలే. మీ కంపెనీ లాస్లో రన్ అవుతుందని అన్నాను, లాస్లో రన్ అవుతుంది అన్నది డైరెక్ట్గానే బయట పెట్టుకున్నారు. ఈవేళ రివర్స్ నా మీద నేనేదో చేస్తున్నట్టు. మీరు గవర్నమెంట్ మీద రాస్తుంటే గవర్నమెంట్ మీ లొసుకులుంటే పట్టుకోదా? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ మీద రాస్తుంటే సిద్ధపడే రాయాలి. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అంటాడు, నేను ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాబట్టి గవర్నమెంట్ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాసేవాడిని ఎవడో ఏం చేయటానికి లేదనమాట. ఇంకో మాట ఏమంటాడంటే 60 ఏళ్ళు అండి, 60 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను, ఒక్క కంప్లైంట్ లేదు. మొన్న ఇక్కడెక్కడో హైదరాబాద్లో అనుకుంటారు, పట్టుకున్నారు, ఎవడికో పట్టుకొచ్చి గొట్టం పెట్టారు, తాగేసి డ్రైవ్ చేస్తున్నాడని. వాడు చెప్తున్నాడు, నాకు 70 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, రోజు ఫుల్ బాటిల్ తాగి డ్రైవ్ చేస్తాను.
ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ చేయలేదు. ఎవడో నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు పట్టుకొచ్చి బ్రీత్ అనలైజర్ నాకు పెడతావా అంటే అదేంటండి? ఇది అందరికీ పెడతామండి. ఎవడు తాగుంటే వాడిని పట్టుకుంటా యాక్సిడెంట్ చేశారని కాదు, యాక్సిడెంట్లు అవ్వకుండా ఆపడం కోసం, దానికోసం నో నా కేసు కాదు ఇది. కావాలంటే కనుక్కో ఊర్లో అందరినీ. నేను రోజు సాయంకాలం ఫుల్ బాటిల్ తాగుతాను, క్లబ్కి వెళ్ళి నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాను. ఎప్పుడైనా ఎవరికైనా తగిలిందా? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? తాగి డ్రైవ్ చేయకూడదా? అది నేరం. ఆ నేరం నాకు వర్తించదు. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తాను. సేమ్ అదే ఆర్గ్యుమెంట్. ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదు గవర్నమెంట్ కేసులు? ఇప్పుడు పెట్టిన కేసు రైటా కాదా తేల్చండి. ఇప్పుడు పెట్టిన కేసు తప్పు అనుకోండి. మీకు అంత పెద్ద పేపర్ ఉంది. ఇవి ఏ వేశారో క్వశ్చన్లు, వాళ్ళు ఏం ఆన్సర్లు చెప్పారో వాళ్ళు వీడియో రికార్డు చేశారు. వాళ్ళ వీడియో రికార్డు ఎందుకు? మీరే మీ పేపర్లో మొత్తం క్వశ్చన్ ఆన్సర్ రాయండి, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా రామోజీరావు గారు మీరు చాలా అన్యాయంగా వెళ్తున్నాడు అని అందరూ జగన్ మీద వ్యతిరేకం అవుతారు. మీకు ప్లస్ అవుతుంది. రాయండి మొత్తం. ఏం ప్రశ్నలు వేశారు, ఏం సమాధానాలు చెప్పారు, మీకు ఈ సెక్షన్లు వర్తిస్తాయా వర్తించవా? ఎవడు చట్టానికి అతీతం ఉంటుందండి. నిజంగా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం, మొన్న ఈనాడులోనే వచ్చింది వార్త, చదివారుగా అందరూ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా మన దేవుడు. అక్కడ బీజేపీ ఏమో హిందుత్వ ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామికి అమెరికా నుంచో రష్యా నుంచో యూరోప్ నుంచో అక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు వస్తారు. మనం రూపాయలు వేసినట్టే డాలర్లు వేస్తారు, పౌండ్లు వేస్తారు, రూబెల్స్ వేస్తారు, ఇవన్నీ వేస్తుంటారు. ఇవన్నీ తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోనండి వీటికి డబ్బులు ఎక్క కట్టి ఇచ్చేయండి అంటే వాళ్ళు టీటీడీ ఖాతాకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇదేదో యాక్ట్ ఉంది, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని. దాని ప్రకారం రెన్యూ చేయించుకుంటూ ఉండాలట. వీళ్ళు ఏంటి, మాకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ టీటీడీకి ఎగ్జంప్షన్ ఇవ్వండి, మా దగ్గర వచ్చినటువంటి డాలర్లు ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తే మాకు రూపాయలు ఇస్తున్నారే, అది దేవస్థానానికి ఇస్తున్నారు దేవుడికి, అందుకని దానికి ఎగ్జంప్షన్ ఇవ్వండి అని కాగితం పెట్టుకోవాలట. 2018లోనో ఎప్పుడో కాగితం పెట్టడం మర్చిపోయారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు, అది ఎప్పటి నుంచో డబ్బులు వస్తున్నాయి. మర్చిపోతే 10 కోట్లు ఫైన్ వేశారండి. 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఫైన్ వేశారు. ఆ ఫైన్ కడితే కానీ నీ డాలర్లు గేలర్లు మేము డబ్బు ఇవ్వమని. ఆ సుబ్బారెడ్డి గారు వెళ్ళట, మరి సుబ్బారెడ్డి గారు వెళ్ళాడో టీటీడీ తరఫున పేపర్లో వచ్చింది, ఆయన పేరు వచ్చింది. వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి వెంకటేశ్వర స్వామి తరఫున 3 కోట్లు ఫైన్ కట్టాడండి. 3 కోట్లు ఫైన్ కట్టి రెన్యూ చేయించుకున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అయినా సరే ఈ దేశంలో చట్టాలకు అతీతంగా లేదండి, ఖచ్చితంగా కట్టవలసిందని ఆ తీసుకుంటున్నవాడు కూడా దండం పెట్టి తీసుకుంటాడు. స్వామి నన్ను క్షమించు, గోవిందా గోవిందా అనుకుని తీసుకుని వాటికి డబ్బు ఇచ్చుంటారు వెనక్కి. చట్టం అనేది ఎవరు, వెంకటేశ్వర స్వామి చట్టానికి అతీతుడు కాదు. రామోజీరావు గారు ఎందుకు ఇలా మొండికెత్తి, ఆయన దగ్గర ఇప్పటికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటంటే నేను ఎవరి డబ్బు తినేలేదని, నేను ఎవరికి ఎగ్గొట్టలేదని. చూపించరే, అది చూపించట్టు ఆయన ఎవరికి, కోర్టు స్టేలో ఉన్నాడు. చూపించండి, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి మీద ఎవడు కంప్లైంట్ ఇచ్చాడండి చెప్పండి. ఎర్రనాయుడును ఇంకొక ఆయన ఎవరో కోర్టులో వేశారు, వాళ్ళు కంప్లైంట్. వాళ్ళకి ఏంటి సంబంధం? ఎవడన్నా జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఇచ్చిన వాడు నన్ను మోసం చేసి లంచం కింద డబ్బు తీసుకున్నాడని ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? కేసే. ఆ యాంటీ కరప్షన్ కేసు ఏదైతే అది అట్రాక్ట్ అయింది, అట్రాక్ట్ అవ్వబట్టే 16 నెలలు జైల్లో ఉన్నాడు. డబ్బు ఇచ్చిన వాడికి బాధ లేదు, పుచ్చుకున్న వాడికి బాధ లేదంటే కుదరదు. ఆ వైలేషన్ ఆఫ్ యాక్ట్. లేకపోతే డైరెక్ట్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నాకే చెప్పాడు ఏమని, నేను అందరికీ ప్రాఫిట్లు ఇచ్చాను అని. సీఎం అవ్వకముందే తన దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ 100 కోట్లు పెట్టినవాడు 150 కోట్లు తీసుకున్నాడు, 200 కోట్లు పెట్టినవాడు 220 తీసుకున్నాడు. ఆ లెక్క పంపిస్తాను నీకు కావాల్స్తే అని నాతో ఒక రోజు ఎయిర్పోర్ట్లో కనిపించి చెప్పాడు. అయితే చట్టం నుంచి తప్పించుకోగలడా? కేసే. ఎందుకంటే వైలేషన్స్ ఉన్నాయి. క్విడ్ ప్రోకో జరిగింది అని వాళ్ళు ఆరోపించారు, జరగలేదని ఈయన చెప్తున్నాడు. కోర్టులో ఫైట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఆయన అంటాడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నా మీద కక్ష కట్టి, మా నాన్న మీద కక్ష కట్టి చేస్తాను అనొచ్చు, తప్పులేదు. ఆయన ఆర్గ్యుమెంట్ ఆయనకు ఉంటుంది. కానీ కేసు తీసేయడానికి వీల్లేదు. మరి వీళ్ళు వచ్చారు కదా, తీసేయచ్చు కదా కేసు. మోడీ వాళ్ళు వచ్చారు, వెంటనే కేసు, మోడీ కేసులు అన్నీ తీయించేసుకున్నాడు కదా, అమిత్ షా కేసు తీయించేసుకున్నాడు కదా. ఈ కేసు ఎందుకు తీయించలేకపోయాడు?
ఇవి ఫైనాన్షియల్ క్రైమ్స్. ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి క్రైమ్స్ అలా వన్ సైడ్గా మేము కాంప్రమైజ్ అయిపోయామని కొట్టేయడానికి కుదరదు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అయినా సరే ఆ పెనాల్టీ కడితేనే వదిలేరు. రామోజీరావు గారు కాదు నేను అంతకన్నా అతీతుండే అని ఆయన అనుకుంటూ ఉంటాడు. కానీ మనల్ని కూడా అనుకోమంటే అలాగా? మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా సరే చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటిది అట్లీస్ట్ మీరు చెప్పేదే, మీ పేపర్లో రోజు రాసేదే కదా. వచ్చారు నిన్న, వాళ్ళతో ఏదో మాట్లాడారు, వెళ్ళారు, వస్తుంది, మీ కేసు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, పెద్ద పెద్ద ప్లేడర్లు వస్తారు. మొన్న ఒక ప్లేడర్ గారు వచ్చారు ఢిల్లీ నుంచి, సాయంత్రం 5ంటికి కోర్టు అయిపోయింది, కుదరదు వినవలసిందే అన్నాడు. 8 దాకా విన్నారు. ఇది నాకు ఎలా తెలిసింది? ఓ ప్లేడర్ బయటకు వచ్చి పేపర్కి చెప్పాడు, మీకు ప్రెస్తో చెప్పాడు. ఎక్కడ కోర్టు అండి? రామోజీరావు గారు అంటే రాత్రి 8 దాకా కోర్టు నడుస్తుంది. ప్లేడర్ వచ్చినో వినాలి ఇప్పుడే అంటే 8 దాకా విన్నారట. విని రామోజీరావు గారి మీద ఏ రకమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చేశారు. ఇవన్నీ మరి ఖండించాలా వద్దా? ఇప్పుడు నిన్న మొన్న అదేది కార్తికేయ కాకినాడలో బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ, అంతకుముందు ధనలక్ష్మి, జయలక్ష్మి, ఇవన్నీ ఎందుకు పెట్టగలుగుతున్నారు? రే రామోజీరావు కూడా ఫైన్ కట్టాడు రా అని వచ్చిందా? ఎవడ పెట్టలేదు. రామోజీరావుతో రూపాయి ఫైన్ కట్టించండి చాలు. పెద్ద రామోజీరావుని జైల్లో పెట్టించాలి. ఇది అట్లా నువ్వు చేసింది తప్పు, ఇట్స్ ఎ వైలేషన్. నువ్వు ఎవరికి పే చేస్తానంటున్నావు, ఎవరికి ఇచ్చేలేదన్నావు కాబట్టి అవి వెరిఫై చేసి ఆ రికార్డ్ చేసి ఒకసారి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి ఏమైనా కంప్లైంట్ ఉంటే రండి, ఆయన అందరికీ కట్టేశానన్నాడు, ఎవరికైనా కట్టని వాళ్ళు ఉంటే రండి అని ఒక వేసి ఎవరికి అందరికీ కట్టేశాడు. కాబట్టి ఏదో ఒక ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ టైం ఇంకా మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు, రామోజీరావుని క్షమిస్తున్నాం. అబ్బబ్బా, ఆయన ఎవరినైనా క్షమించాలి కానీ నన్ను ఎవడో క్షమించడం ఏంటనుకుంటే అలా కుదురుతుందండి. ఇవన్నీ ఒక చట్టాలు ఎందుకు చేసుకున్నాం? ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గర ఫైన్ ఏంటా అని మరి హిందూ మహాసభ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ దళ్ ఉంది, ఎవరన్నా మాట్లాడారా? మా వెంకటేశ్వర స్వామికి ఫైన్ వేస్తావా అని ఎందుకు మాట్లాడలేదంటే అది ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాం మనం. స్వామి అవని ఎవరో అని తప్పు అంటూ జరిగితే ఫైన్ కట్టాలంతే, ఫైన్ కట్టించారు. ఇది ఎలా ఎగ్జామ్షన్ ఇస్తారు? పేపర్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఎగ్జామ్షన్ పోనీ అలా పెట్టండి. న్యూస్ పేపర్లు నడిపే వాళ్ళని ఈ కేటగిరీలోంచి తీసేస్తున్నాం, న్యూస్ పేపర్ నడిపే వాళ్ళకి ఈ చట్టాలు వర్తించవు అని ఒకటి తయారు చేసుకోవచ్చు. ఒక అమెండ్మెంట్ చేయండి. ఇప్పుడు మీకు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు మీ పార్టీలే. జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉన్నాడు వ్యతిరేకం, మిగతా అన్ని పార్టీలు మీ పార్టీలే. కమ్యూనిస్టులు మీ పార్టీలే, భారతీయ జనతా పార్టీ మీ పార్టీయే, ప్రాంతీయ పార్టీలు మీ పార్టీలే, అంబానీ మీ షేర్ హోల్డరు. ఇంకేం కావాలి మీకు? చట్ట సవరణ చేయించండి, పోయిందంతను, ఎవడో నోరెత్తడానికి లేదు. పోనీ రామోజీరావు గారికి ఎగ్జామ్షన్ ఉంది, గవర్నర్లకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే రామోజీరావు గారికి కూడా ఇమ్యూనిటీ ఇస్తున్నాం. ఆ ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఏదో చట్టం చేయాలంటే భారతరత్న ఇవ్వండి. భారతరత్నాలకు ఇమ్యూనిటీ ఉంది, ఈయన కూడా భారతరత్న అని మీ పలుకుబడి అలా ఉపయోగించండి. కానీ చట్టం నాకు వర్తించదు, నేను దీని సంగతి చూస్తానంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఈ సిస్టమే తప్పది. ఇంత అసెంబ్లీలు, పార్లమెంట్లు, చట్టాలు, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఇంత పెద్ద నెట్వర్క్ తయారు చేసుకుని దేశాన్ని నడుపుకుంటూ వస్తుంటే మధ్యలో మీకు మాత్రం ఏవి వర్తించడం అంటే అది ఎలా కుదురుతుందండి?